హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి, పేరెంట్స్కి, ఎట్ టైమ్స్ థింక్ ట్యాంకర్స్కి, అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలకి అవసరమైనటువంటి మీ యొక్క ఐ ఓపెనర్ లాంటి వీడియోస్ ఎడ్యునైన్ ఎప్పటి నుంచో చేస్తుంది. ఈరోజు ఈ వీడియో చాలా ప్రత్యేకమైంది. దావోస్ ఏదైతే ఉందో, ఇక్కడ దావాస్ గురించి మనకి ఎప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వినొస్తూ ఉంటుంది అనమాట. మన రాజకీయ నాయకులందరూ అక్కడ పోయేసి ఇన్వెస్టర్స్ని పట్టుకొని వస్తూ ఉంటారు. కొత్త కొత్త కంపెనీని మా రాష్ట్రాల్లో పెట్టండి అని చెప్పేసి వాళ్ళు పట్టుకొస్తూ ఉంటారు. ఇంతవరకే తెలుసు. ఇప్పుడు జరిగేటువంటి ఏదైతే దావోస్లో మీటింగ్ అవుతుందో, ఇది ఏఐ రిలేటెడ్ సమ్మిట్ అన్నట్టు. దీంట్లో ఇండియా, చైనా, అమెరికా ఈ నెక్సెస్లో అసలు ఈ ఏఐ రేస్లో మనం ఎక్కడున్నాం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడుంది, మన యొక్క ల్యాబ్సెస్ ఏంది, ఏం చదవాలి, మనం ఏం చదవలేకపోతున్నాం, మన సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎడ్యుకేటర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, అదేవిధంగా 15 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. కానీ ఒక తీరు తెన్ను లేకుండా అశ్విని వైష్ణవ్ ఎవరైతే ఉన్నారో, మన సెంట్రల్ ఐటీ మినిస్టర్ అండ్ ఈజ్ ఆల్సో పార్టిసిపెంట్ ఆఫ్ దావోస్ ఈవెంట్, ఈయన ఐఐటి ఖరగ్పూర్ అల్యూమిని, అలాంటి వ్యక్తి చేతుల్లో ఉన్నప్పటికి కూడా భారతదేశము అనేక రకాలైనటువంటి బాటిల్ నెక్స్ని ఎదుర్కొంటూ ఉంది. అనేక ప్రయత్నాలు ఏఐసిటి చేసినప్పటికీ ఇంకా ప్రపంచం ఒకవైపుకు వెళ్తుంటే మనం ఒకవైపుకు ఉన్నాము. ఓన్లీ చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్లో ఒక 30% మాత్రమే ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్స్ని మనం తయారు చేయగలుగుతున్నాం. లోపం ఎక్కడుంది, ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఇప్పుడు ఒక విషయాన్ని నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాను, మా పేరెంట్స్ అందరూ కూడా తెలిసిన విషయమే ఇది. ఏదైనా ఒక డొమైన్ నాలెడ్జ్ పెంచుకొని దాని తర్వాత ఏఐ స్కిల్స్ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి నేను నెత్తి నోరు వాదుకొని అనేకసార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా నవ్వుతూ, సార్ సిఎస్ఏఎంఎల్ ఇవ్వచ్చండి సార్. ఏం చేస్తారు బాయ్, సిఎస్ఏఎంఎల్ తీసుకొని మీరు ఏం చేస్తారు? ఒకసారి చూడండి. ప్రపంచంలో ఇప్పుడు విచిత్రం ఏంటి అంటే, సరే ఇది ఒక రైతు మాట్లాడటం నాకు ఆశ్చర్యమేది. అదేవిధంగా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే నాకు ఆశ్చర్యమేదు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇదే మాట్లాడితే ఇట్ రియల్లీ హర్ట్స్ మీ. నన్ను చాలా బాధ పెడుతుంది అనమాట. అంటే ఇంటలెక్చువల్ కమ్యూనిటీ కూడా ఫ్యాక్ట్స్